మాధవీస్ కుకింగ్ హౌస్కి స్వాగతం. గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకుందాము చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ రవ్వ 1 కప్పు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, కొంచెం అల్లం పేస్ట్, పోపు దినుసులు. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర వేగనివ్వాలి. పచ్చిమిర్చి, పోపు దినుసులు, పల్లీలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. వీటిని కొంచెం వేగనివ్వాలి. మరి గోల్డ్ బ్రౌన్ వచ్చేదాకా కాకుండా లైట్గా వేగనివ్వాలి. పల్లీలు పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి గోధుమ రవ్వ ఉప్మా. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు డైలీ ఒక పూట దీన్ని యూజ్ చేసుకుంటే తింటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో ఆ కప్పుతోని వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు, 1 కప్పుకి రవ్వకి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వెయిట్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయింది కదా, మా రవ్వని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి యాడ్ చేసుకుంటే ఉండలా అయిపోయి సరిగ్గా ఉడకదు. ఇలా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా పొడి పొడిగా వచ్చింది చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్